సార్ వైసీపీ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బూతుల సంస్కృతి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్లు ఏ రాజకీయ నాయకుడు తిట్టారయ్యా? రాజశేఖర రెడ్డి గారు హుందాగా క్షమాపణ చెప్పారన్నారు కదా, మరి అదే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నీ పుట్టుకే తప్పుడు పుట్టుకొని మాట్లాడాడు చంద్రబాబు, అంతలో పెద్ద మనిషి, మరి ఏ విధంగా క్షమాపణ చెప్పాడా? తిట్టు కాదా అది? బూత్ కాదా అది? కనిపించలేదా మీకు ఎవరికి? ఇంత దుర్మార్గంగా మీరు ఏదైతే మాట్లాడుతూ ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మళ్ళీ ఈరోజు మీరు సమర్థిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఎస్, ఇంకో విషయం అండి, రాజు గారు వస్తుందన్న వాయిస్? మాట్లాడు వినిపిస్తుంది. రాజు గారు వాయిస్ వస్తుందా? రాజు గారు మాట్లాడు సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. ఇంకో విషయం అండి సార్, నిన్న జరిగింది ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ కల్తీ అనే అంశం మీద జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, ఇరు పార్టీల మధ్య నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడిగిందంటే, ముఖ్యమంత్రి గారు ఏ ఆధారం లేకుండా జంతుకోవు కలిసింది అని చెప్పారు కదా, ముందు దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి మేము అడిగిన వెంటనే దాంట్లో రసాయనాలు కలిసాయి, అవి కలిసాయని రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేశారు. సార్ కోర్టు వివాదం ఉండగా అలా ఫ్లెక్సీలు వేయమని ప్రజలను తప్పుదోవ పట్టించమని ఎవరు సార్ టీడీపీ పార్టీ చెప్పింది? వివాదం చంద్రయ్య చేసింది ఎవరండి? దొరికిపోయారు కాబట్టి అడ్డంగా వాళ్ళు. ఇక రసాయనాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేసి. ఏమి చదవరు, ఆ ఎల్లో పేపర్ చదివి వచ్చాడు కూర్చుంటే అట్టే ఉంటుంది. సిట్ రిపోర్ట్ చదివా కనీసం? ఏఆర్ డైరీకి చెందినటువంటి 4 ట్యాంకర్లు వచ్చింది ఎన్నో తారీఖు అయ్యా? ఎన్నో తారీఖు వచ్చింది? జూలై 23వ తారీఖున వాటిని శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసింది. వచ్చింది ఎప్పుడు? జూలై 6వ తారీఖున. టెస్ట్కి పంపించింది జూలై 17. ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చాయా? టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లను, టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లను టెస్ట్ చేస్తే వాటిలో రసాయనాలు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీటీడీ ఈవో శ్యామలరావు ఆ రోజు అవి చేస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ కూర్చొని అనలిస్ట్ గా కూర్చొని మాట్లాడతారు. సార్ వెరీ క్లియర్ గా నేను మీకు ఆడియో కూడా పంపించాను సార్. నేను ఇక్కడ ప్లే చేయడం కూడా నాకు ఇష్టం లేదు, రాజు గారు ఆడియో పంపించాను. అంబటి రాంబాబు గారు ఒక 2 రోజుల క్రితం ఏం చెప్పారంటే, అయ్యా ఇలాంటి ఫ్లెక్సీలు రాజ్యాంగ విరుద్ధం, నేను తొలగించాలనుకుంటే నేను ఇప్పుడే తొలగించగలను, కానీ